మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. ఒకవేళ జనసేన మద్దతిస్తే తీసుకుంటామని చెప్పారు. పార్టీ బలహీనపడినప్పుడల్లా బీఆర్ఎస్ నీళ్ల వాదం ఎత్తుకుంటుందని విమర్శించారు. ఉపాధి హామీ పేరు మార్పుతో రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక కొత్త స్కీమ్తో తెలంగాణకు అదనపు నిధులు వస్తాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. జనసేన నేతలు తమ దగ్గరికి రాలేదని, చర్చలు జరపలేదని చెప్పారు. జనసేన మద్దతిస్తే తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకలేదని విమర్శించారు. పార్టీ బలహీన పడినప్పుడల్లా బీఆర్ఎస్ నీలవాదం ఎత్తుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించాలని చిట్ చాట్ లో డిమాండ్ చేశారు రామచంద్రారావు. తెలుగు రాజకీయాల్లో దివంగత నేత మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పాత్ర కీలకమని చెప్పారు. చెన్నారెడ్డి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ దగ్గర విగ్రహానికి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. అంతకుముందు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో స్వామి వివేకానంద ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడారంగానికి మోదీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వారు ఏ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఉధృతం చేసి ఈరోజు తెలంగాణ రావడంలో కూడా ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తి కూడా కొంత ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అత్యంత అద్భుతమైనటువంటి పోరాటం. తెలంగాణలోని విద్యార్థులందరూ కూడా మరి ఆ రోజు పోరాటం చేసినప్పుడు మరి చెన్నారెడ్డి గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు మరి ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి హామీ పేరు మార్పుతో రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొత్త ఉపాధి స్కీమ్తో రాష్ట్రానికి 350 కోట్ల అదనపు నిధులు వస్తాయన్నారు. కేసీఆర్ హయాంలో జిల్లాల విభజన ఇష్టారాజ్యంగా చేశారన్నారు. ఇదే తరహాలో పునర్విభజన చేస్తే ఊరుకునేది లేదన్నారు. కరీంనగర్ లో పర్యటించారు బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేయటం తథ్యమని చెప్పారు. పేరు మార్చిరు, పేర్లే ఉంటుంది. పేర్ల ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన బాంబే స్కీమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వెంటనే వాల్మీకిని చేసేసారు, అంబేద్కర్ గారి పేరు చేసారు, ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. 2023 నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు రాజాసింగ్. ఆలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.